మన చుట్టూ కనిపించని ఒక ఆత్మీయ ప్రపంచం ఉంది. 2 కొరింథీయులు 4:4. ఆ కనిపించని ఆత్మీయ ప్రపంచాన్ని సాతాను పరిపాలిస్తూ ఉన్నాడు. ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేసెను. భౌతిక ప్రపంచంలో ప్రతి మనిషికి భౌతిక దృష్టి ఉంటుంది. కనిపించని ఆత్మీయ ప్రపంచం ప్రతి మనిషి చూడలేడు. మనిషి తన కళ్ళతో ఈ ప్రపంచాన్ని చూడగలడు, కానీ ఆత్మీయ ప్రపంచాన్ని చూడలేడు. ఇతని పేరు డానియల్. చాలా భక్తి కలిగిన వ్యక్తి. ఇతను యేసుక్రీస్తుని తన సొంత రక్షకుడిగా అంగీకరించి దేవుని చిత్తానుసారంగా జీవిస్తున్నాడు. ఇతను ఈ ఆత్మీయ ప్రపంచంలో దేవుని యొక్క సైనికుడు. ఇది భౌతిక ప్రపంచం, అంటే మన కంటికి కనిపిస్తున్న ప్రపంచం. ఇది కనిపించని ఆత్మీయ ప్రపంచం. ఇది భౌతిక ప్రపంచం, అంటే మన కంటికి కనిపిస్తున్న ప్రపంచం. ఇది కనిపించని ఆత్మీయ ప్రపంచం. వీళ్ళందరూ ఈ కంటికి కనిపించని ప్రపంచంలో సాతానుకు బానిసలుగా ఉన్నారు. ఇది భౌతిక ప్రపంచం. ఇది కనిపించని ఆత్మీయ ప్రపంచం. ఇది భౌతిక ప్రపంచం. ఇది కనిపించని ఆత్మీయ ప్రపంచం. వీరు ఈ భౌతిక ప్రపంచంలో డానియల్తో కలిసి జాబ్ చేసేవారు. వీరిని బానిసలుగా చేసుకున్న ఈ దురాత్మలు డానియల్ని చూసి భయపడుతున్నాయి. అంతేకాకుండా డానియల్ తోటి అసమాధానాన్ని కలిగిస్తున్నాయి. భౌతిక ప్రపంచంలో ఇది దేవుని మందిరం. ఈ ఆత్మీయ ప్రపంచంలో దురాత్మలు చర్చిలోకి ప్రవేశించలేవు. ఎందుకంటే క్రైస్తవులు దేవుణ్ణి ఆరాధించేటప్పుడు మరియు ప్రార్థించేటప్పుడు వారితో పాటు పరిశుద్ధాత్ముడు ఉంటాడు. ఈ ప్రజలు వేరే చర్చి విశ్వాసులు. చాలామంది క్రైస్తవులు మోసపోయి కనిపించని సాతానుకు బానిసలైపోయారు. వారు డానియల్ని ఒక అబద్ధ క్రైస్తవుడిగా భావించేవారు. అక్కడ వస్తున్న వారు కూడా దేవునిలో భక్తి కలిగిన వారు. మన కంటికి కనిపించే ఈ ప్రపంచంలో ప్రతి కుటుంబం మంచిగాను మరియు సంతోషకరంగాను కనిపిస్తుంది. కానీ దురాత్మలు ఆ కుటుంబాలపై దాడి చేస్తున్నారు. ఎందుకంటే వారు దేవుణ్ణి నమ్మలేదు. డానియల్ ఈ కనిపించే ప్రపంచంలో ఇంటికి చేరుకున్నాడు. కానీ ఆత్మీయ ప్రపంచంలో డానియల్ ఇంటి చుట్టూ దేవదూతలు కాపలా కాస్తూ ఉన్నారు. డానియల్ తన ఇంటిలో ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు తన ఇంటి చుట్టూ అగ్ని కంచె వేస్తాడు. ఇది కంటికి కనిపించే ప్రపంచం. డానియల్, అతని భార్య, అతని 3 పిల్లలు. ఆత్మీయ ప్రపంచంలో వీరందరూ దేవుని సైనికులు. ఇది భౌతిక ప్రపంచం. ఇది కనిపించని ఆత్మీయ ప్రపంచం. డానియల్ భార్య రూతుకు దేవదూతలు రక్షణగా ఉన్నారు. కంటికి కనిపించే ప్రపంచంలో డానియల్ యొక్క పిల్లలు చదువుతున్న స్కూల్. ఆత్మీయ ప్రపంచంలో డానియల్ యొక్క పిల్లలకు దేవదూతలు రక్షణగా ఉన్నారు. దేవుడు డానియల్ను తన కుటుంబానికి శిరస్సుగా, భర్తగా, తండ్రిగా అభిషేకించాడు. దేవుడు తన కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోవడానికి మరియు వారి కోసం ప్రార్థన చేయడానికి డానియల్కు బాధ్యత ఇచ్చాడు. ఈ కనిపించని ఆత్మీయ ప్రపంచంలో యుద్ధం నిజమైనది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతో
పోరాడుచున్నాము. యేసు ఇలా అన్నారు, మరియు నీవు పేతురవు, ఈ బండ మీద నా సంఘము కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవని నేను నీతో చెప్పుచున్నాను. మత్తయి సువార్త 16:18. సాతాను సంఘాన్ని నాశనం చేయలేడు, ఎందుకంటే క్రీస్తు సంఘాన్ని కట్టుచున్నారు. కానీ మీ కుటుంబం అనేది మీ బాధ్యత. ఒక భర్తగా, ఒక తండ్రిగా మీరు కాపలాదారులుగా ఉండటానికి పిలువబడ్డారు. మీ ఇంటిని ప్రార్థనతో కంచె వేయండి, మీ పిల్లలను కాపాడుకోండి, మీ భార్యను ప్రేమతో నడిపించండి. ఎందుకంటే ఇది నిజం. నీ కుటుంబం విఫలమైతే సంఘం బలహీనపడుతుంది, మరియు అది సాతాను వ్యూహం. కుటుంబాలను విచ్ఛిన్నం చేయడం ద్వారా చర్చిని విఫలం చేయడం జరుగుతుంది. నీ శత్రువును గెలవనివ్వద్దు. నీవెన్నాళ్ళు ఇంకా నిశ్శబ్దంగా ఉంటావు? నీ ప్రార్థన సాతాను ప్రణాళికలను విచ్ఛిన్నం చేస్తుంది. మీ కుటుంబం మీపై ఆశలు పెట్టుకొనింది, కావున ప్రార్థించి సాతానును జయించు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే మేము చేస్తున్న ఈ పరిచర్యను ఇంకా ప్రోత్సహించడానికి లైక్ చేసి షేర్ చేయండి. ఈ వీడియోకి కామెంట్ చేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.